హాయ్, వెల్కమ్ బ్యాక్. సో చాలా రోజు అయింది మళ్ళీ వ్లాగ్ చేసి నేను కొద్దిగా సిక్ అయ్యా, పైగా చాలా వర్క్ బిజీగా ఉండే. సో ఈరోజు వీకెండ్ కాబట్టి సండే, సో ఏమైనా క్రేజీగా చేద్దామని చెప్పి స్కై డైవింగ్కి వెళ్తున్నాను. ఇక్కడి నుంచి నా ప్లేస్ నుంచి అదొక 100 మైల్స్ ఉంది, 100 మైల్స్ దూరంలో ఉంది. దానికి కాస్ట్ వచ్చి $300K పే చేసా. సారీ, $300K కాదు, $300 అంటే అప్రాక్స్గా 29,000 ఇండియన్ కరెన్సీలో. అసలు నేను దాని గురించి చెక్ కూడా చేయలేదు, ఎంత ఫీట్ నుంచి జంప్ చేసేది అది ఇది అని ఇంకేం చూడలేదు. పైగా మళ్ళీ అక్కడికి వెళ్ళాక వీడియోస్ కెమెరా మ్యాన్కి ఇంకో $100 ఇవ్వాలంట, ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారంట. అది ఇంక్లూడ్ అవ్వదంట దీంట్లోని. సో ఇంకేం చేస్తాం, తప్పదుగా పే చేయాలి. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాక ఇంకో $100 ఎక్స్ట్రా పే చేయాలి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా. నా అపాయింట్మెంట్ 1:30కి ఉంది. సో 1:30కి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోతుంది. సో వాడైతే నన్ను బిఫోర్ 1:30 రమ్మన్నాడు. సో లేట్ అయితే అవ్వద్దు అన్నాడు. ఎగ్జాక్ట్గా 1:30 ఆర్ 1:30 కంటే ముందే రమ్మన్నాడు. సో ఎందుకన్నా మంచిదని ఒక 30 minutes ముందు ఉండేలా స్టార్ట్ అవుతున్నా. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే మళ్ళీ బిస్కెట్ అవ్వకూడదు కదా, మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేస్తా కూడా అవ్వదు. సో ఉత్తిన $300 పోతుంది. సరే, సో ఇప్పుడే దారిలో అయితే మధ్యలో ఆగా, మంచి సీనరీ కనపడింది. హార్సెస్ ఉన్నాయి ఇక్కడ. 2 తెల్ల గుర్రాలు కనపడి మనకి. సో కనపడుతున్నాయి కదా మీకు వెనకాల, 2 తెల్ల గుర్రాలు ఉన్నాయి ఇక్కడ. హార్స్ ఫార్మింగ్ ఉన్నట్టుంది, ప్రైవేట్ ప్రాపర్టీ అనుకుంటా. ముందు కూడా చూసారా, ముందు ఒక గుర్రం ఉంది. ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ దగ్గరలోని మొత్తం గ్రీనరీ ఉంది. మన సైడ్ ఎప్పుడైనా పిక్నిక్ వెళ్ళాలంటే ఇండియాలో ఒక 20-30 కిలోమీటర్స్ వెళ్తే కానీ కనపడదు ఇంతలాగా మనకి సీనరీ. సో ఇప్పుడే రీచ్ అయ్యా, చూపిస్తాను మీకు. సో ఇక్కడికైతే రీచ్ అయ్యా, ఇప్పుడు ప్లేస్ చూపిస్తాను మీకు. నాకు వస్తుంటే చూసా, అక్కడ పైనుంచి పారాషూట్ నుంచి కనపడ్డారు 2-3 మెంబర్స్. అది క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. ఇప్పుడే ఒక ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు మొన్న కూడా అదే పరిస్థితి, దాంట్లోకి ఎక్కి పైనుంచి తోయేస్తాడు. ఇవి అకామిడేషన్స్ అనుకుంటాయి. ఇది ఆఫీస్ ఉన్నట్టుకుంటా, మెయిన్ ఆఫీస్ ఇది. చాలా ఉన్నాయి, ఇదొకటి అదొకటి. ఇవన్నీ డిఫరెంట్ ఇవన్నీ క్లోజ్ ఉంది. ఇక్కడంతా దగ్గరలో ఫార్మింగ్ అంతా చాలా బాగుంది. సో ఇదే మంది ఖైడా బాల్టిమోర్. ఇప్పుడు మనం 11,000 feet నుంచి జంప్ చేస్తాం. చాలా ఎక్సైటింగ్గా ఉంది, అలాగే భయంగా కూడా ఉంది. మనం ఆల్మోస్ట్ 11,000 feet నుంచి దూకడానికి 30,000 పే చేసాం మనం. అదే ఎవడైనా వెళ్తానంటే ఎందుకు నేను దోచేస్తాను పైనుంచి అంటాను. చూద్దాం, 11,000 feet ఫీల్స్ ఎక్సైటింగ్. సో ఇప్పుడైతే వచ్చా, ఇక్కడ కొన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతున్నాయి అవి కొన్ని ఫ్లైట్స్.
మొత్తం 11,000 ఫీట్ నుంచి జంప్ చేయాలి. సో కొద్దిగా భయంగా కూడా ఉంది. మనం ఎప్పుడు ఎలాంటి స్టంట్ చేయలేదు. మనకి తేట పనులు అంటే చాలా ఇష్టం కదా. చూపిస్తే అక్కడ కొన్ని ఉన్నాయి. సో చూసారా, ఇక్కడ ఒక 6 or 7 ఉన్నాయి ఏరోప్లేన్స్, మినీ ఏరోప్లేన్స్. ఇదైతే చుట్టూ ఉన్న ఫీల్డ్ లొకేషన్. కొంతమంది ఉన్నారు ఆల్రెడీ వేరే స్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు. ఇప్పుడే ఒక టేక్ ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ మంది అదే పరిస్థితి. అక్కడి నుంచి అలా పైకి తీసుకెళ్ళి తోసేస్తాడు మొత్తం 1100 ఫీట్ నుంచి. దీనికి ట్రైనింగ్ కూడా ఉంటుందంట. అయిపోయింది మన పని. ఇంకా ఇక్కడ మనం ఆల్రెడీ పే చేసేసాం. ఇక్కడైతే పేమెంట్ ఉంది ఆప్షన్, చూపిస్తా మీకు. సో లోపలైతే ఇలా ఉంది. సో ఇక్కడైతే మీరు ఇప్పుడైతే చూడొచ్చు, ఇక్కడ వార్నింగ్స్, యూ కెన్ బి సీరియస్లీ ఇంజర్డ్ అని కూడా ఉంది, ఆర్ ఈవెన్ కిల్డ్ అని కూడా ఉంది. సో మనం ఇప్పుడు ఇదంతా సైన్ చేయాలి. మనం పోయినా కూడా వీళ్ళకి సంబంధం ఉండదు. ఇప్పుడు డైరెక్ట్గా చనిపోవడానికి వచ్చాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు అంతా నేను సైన్ చేస్తున్నా. నేను పోయినా కూడా వీళ్ళకి సంబంధం ఏమీ లేదని చెప్పి. చూడండి సిగ్నేచర్ అప్పుడే ఒక 6-7 వరకు ఉన్నాయి. ప్రతిదీ సైన్ చేసుకుంటా రావాలి. ఇవన్నీ ఇన్స్యూరెన్స్లో సైన్ చేస్తున్నా. నాకు సివియర్గా ఇంజూర్ అయినా, ఒకవేళ నేను చనిపోయినా వీళ్ళకి సంబంధం లేదన్నట్టు సైన్ చేయాలి. చూస్తాక ఎగ్జైట్మెంట్గానే ఉంది కానీ బట్ చాలా భయం వేస్తుంది. ఇంట్లో చూస్తే కింద పైన తింటారు, కానీ మనకి తీట పనులు ఎక్కువ కదా. అన్నీ సైన్ చేస్తున్నాం, మనకి ఏమైనా సంబంధం లేదని. ఎందుకంటే ఇది 11,000 ఫీట్ నుంచి జంప్ చేయాలి. సో హోప్ ఫర్ ది బెస్ట్ బ్యాక్. సరౌండింగ్స్ ప్లేసెస్ అంతా ఇవి. ఆల్రెడీ టీషర్ట్స్ కూడా ఉన్నాయి, కావాల్సి మనం ఇక్కడ తీసుకోవచ్చు కొన్ని టీషర్ట్స్. I don't see that name on the reservation. Is there a different name the reservation is under? మొత్తంగా అయితే పే చేసా. ఇక్కడ నేను ఆన్లైన్లో బుక్ చేసిన అపాయింట్మెంట్ కుదరదు అన్నారు వీళ్ళు. అన్ఫార్చునేట్లీ $200 లాస్ అయినట్టే. ఇంకా చూడాలి, రిఫండ్ అయితే అడగాలి. Okay, I'll be with you. అండ్ ఆల్సో ఎక్స్ట్రా వెయిట్కి ఇంకో మనం $80 పే చేయాల్సి వచ్చింది. సో టోటల్ $400 అయితే అయ్యింది. ఇవేవో ఫిల్ చేయమని ఇచ్చారు. నేను జీమెయిల్ రాసి ఫిల్ చేయాలి, సిగ్నేచర్ పెట్టాలి. కానీ వెయిట్ ఒకటి $80 కొద్ది బాధ అనిపించింది. టోటల్ $390 అయింది, అప్రాక్స్ 400. సో మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్స్ 36,000 వరకు స్పెండ్ చేస్తాం. చూద్దాం, ఎగ్జాక్ట్ మనం ఒకసారి వచ్చాక ఇవ్వాలి కదా, లేకపోతే కష్టం. మొత్తానికి అయితే పే చేసా, $400 వరకు పే చేసా. 400 కాకుండా అడిషనల్లో నేను ఆన్లైన్లో 200 పే చేసా. మొత్తం $700. పైగా మనం అక్కడ వీడియో కూడా సెలెక్ట్ చేసుకున్నాను. నేను వీడియోకి అయితే $100 ఎక్స్ట్రా పే చేయాలి. పైగా నేను ఎక్స్ట్రా వేయడానికి వరకు $80 ఎక్స్ట్రా పే చేసా. సో ఇప్పుడు ఏంటంటే మనకి అడిషనల్ ప్యాకేజ్లో ఏమొచ్చిందంటే వీడియో, వాళ్ళు మనకి GoPro లైక్ కనెక్ట్ చేసి వాళ్ళు వీడియో తీస్తారేమో, నాకు అంత ఐడియా లేదు. బట్ దే కాస్ట్ మీ అరౌండ్ $100 ఫర్ దాట్. Come, let's see. Successful. I just paid like $400 or $500 for this. So after this all paying, the final output will be like that. Wait, I will show you. So చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం కూడా అలాగే తేలుతాం. పైన పైకి తీసుకెళ్ళి తోసేస్తాడు 11,000 ఫీట్లో. సో అది చూడండి, ఇక్కడ ఇంకా రూఫ్ మీద పడ్డాడు వెళ్ళి, హైలైట్ వాడు. నేను ఎక్కడ పడతానో కూడా తెలియదు నాకు. సో ఆఫ్టర్ ఆల్ పేయింగ్ లైక్ $400 or $700, పీపుల్ సే ఇస్ ఇట్ వర్త్ ఇట్. అండ్ ఇట్స్ లైక్ ఇండిపెండెంట్ చాయిస్ అంటాను. అది మనకు అన్ని క్రేజీగా చేయాలంటే ఇష్టం కదా. సో
తప్పదు, పే చేయాలి, చాయిస్ లేదు. సో ఇప్పుడైతే మనం అట్లాంటి దాని మీద ఎగురుతాం పైకి. ఇప్పుడైతే పిలిచారు, లోపలికి అయితే వెళ్తున్నాను. Come on, man. How you doing today? Yeah, good. How is doing? Good, I was good. feeling so nervous. It's Your first excitement. time, right? Yeah, this was my first time. Do you have any messages you want to send out to anyone? Yeah. Yeah. What do you want to say? It's like you need to experience everything. So this is my first time, and for the next time I was going to experience every 2 months at a time. Yeah. I'm gonna fly. Game on, buddy. Game on. Yeah. Listen, we gotta land this parachute now. Okay. We'll see you on the ground, buddy. Sure.
sir. Come on over, man. Thank How was you. that? Thank you. Would you do it again? Yeah. Yeah? I will. సో సక్సెస్ఫుల్గా చేసా. సర్టిఫికేట్ కూడా అయితే ఇచ్చారు. ఒకవేళ నేను పైనుంచి దూకుపోయినా కూడా ఇలాంటి సర్టిఫికేట్ ఇచ్చేవారు. ఒక చెవు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా మధ్యలో అయితే పారాషూట్ అయితే హ్యాండిల్ చేసా. అది నిజంగా సెక్సీ అనిపించింది నాకు. చాలా సెక్సీ అనిపించింది. జస్ట్ రియల్లీ ఎంజాయ్ దిస్. కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు ఆ ఫ్లైట్ నుంచి ఇట్లా పడ్డాం మేము ఒకేసారి. ఇంకా నేను అయిపోయిందేమో అనుకున్నాను నేను. అసలు ఆ ఫోర్స్కి సరే మీకు పెడతా, వీడియో వస్తుంది, ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తా. సో ఫైనల్గా అయితే సర్టిఫికేట్ వచ్చింది. మనకు బ్యాండ్ కూడా ఏదో ఇచ్చాడు. మన వీడియో అయితే 1 అవర్లో నాకు మెయిల్కి అయితే సెండ్ చేస్తా అని చెప్పాడు. సో ఇదే స్కై డైవింగ్. జస్ట్ రియల్లీ ఎంజాయ్ ఇట్ లాట్. జస్ట్ రియల్లీ ఎంజాయ్. జస్ట్ లవ్ దిస్. కానీ కొద్దిగా రిస్కీ అంట. సో ఎవరైనా ట్రై చేయాలంటే చాలా రిస్క్ అని మాత్రం చెప్తాను నేను. బట్ లైఫ్లో వన్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి దేర్ అంటాను నేను. కన్ఫర్మ్గా ఉండాలి ఈ ఒక ఎక్స్పీరియన్స్ మాత్రం. కానీ ఇంక ఇది చేస్తున్నారంటే మీ లైఫ్ రిస్క్లో పెట్టినట్టే. సో ఐఎమ్ నో మోర్ గ్యారెంటీ యువర్ లైఫ్. థ్యాంక్ యూ.